రామ్ టాక్కి తిరిగి స్వాగతం. భావ స్వేచ్ఛ పేరుతోటి ఏదైనా మాట్లాడొచ్చా? దేశం బనానా రిపబ్లిక్గా అయిపోతాం. ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. ఒకసారి మణిశంకర్ అయ్యర్ ప్రధానమంత్రి పట్టుకొని మోడీని నీచ్ అని సంబోధించారు. అయినా ఆయన ఏం అంటానికి లేదు, ఎందుకంటే భావ స్వేచ్ఛ. సోనియా గాంధీ కూడా అదేదో హిందీలో డైలాగ్, మౌత్ కా సౌదాగర్, ఏదో హంతకుడు అని అర్థం అనుకుంటా, భావ స్వేచ్ఛ. అలానే శామ్ పెట్రోడా నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత రాహుల్ గాంధీకి అత్యంత సలహాదారుడు, ముఖ్య సలహాదారుడు అనుకోండి. ఆయన హువాతో హువా, 4,000 మంది సిక్కులు చనిపోతే హువాతో హువా అయిందేదో అయిపోయింది. ఏంటైతే నిన్నటికి నిన్న సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లాగా కనపడతారు. తీసేసినట్టు తీసి మళ్ళా తీసుకొచ్చారు ఆయన్ని. అంటే ఇవన్నీ దేనికి? ఇదే కాదండి, కొంతమంది అంతకుముందు మీరు చూసుంటారు పేపర్స్లో, కొంతమంది ముల్లాలు ప్రకటన ఇచ్చారు, మేము 10 లక్షలు ప్రకటిస్తున్నాం, మోడీ తల తీసేసి తీసుకురండి. భావస్వేచ్ఛ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా భావస్వేచ్ఛ అనే దానికి ఒక అర్థం ఉంది. మంచి మాటలకు భావస్వేచ్ఛ, విమర్శలకు భావస్వేచ్ఛ, తిట్టడానికి భావస్వేచ్ఛ కాదు, అసభ్య పదజాలం వాడటానికి భావస్వేచ్ఛ కాదు. అయినా ఇవన్నీ కూడా, నేను చెప్పినవి కూడా వ్యక్తిగత విషయాలు. ఎక్కువగా మోడీని విమర్శిస్తా మాట్లాడిన వాళ్ళు ఎక్కువ మంది. ఓకే, ఆయన భరిస్తున్నాడు, అది వదిలిపెట్టండి. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన, సల్మాన్ ఖుర్షీద్ ఏం మాట్లాడాడండి? బంగ్లాదేశ్లో గొడవలయ్యి ఎన్నికైన ప్రభుత్వం కూలిపోయి మిలిటరీ టేక్ ఓవర్ చేస్తే ప్రధానమంత్రి నివాసం మీదకి వెళ్ళి ఆ సోఫాల్లో కూర్చొని, మంచాల మీద కూర్చొని, శ్రీలంకలో జరిగినట్టే బంగ్లాదేశ్లో జరిగితే, నిన్న సల్మాన్ ఖుర్షీద్ ఏమంటాడు? బంగ్లాదేశ్లో జరిగింది ఇండియాలో కూడా జరగచ్చు, జరుగుతుందని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మిలిటరీ టేక్ ఓవర్ చేస్తుంది ఎన్నికైన ప్రభుత్వాన్ని మోడీని దించేసేసి మిలిటరీ టేక్ ఓవర్ చేసే అవకాశాలు ఉన్నాయట. జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. అట్లానే ఇంకొక కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ సింగ్ వర్మ అని ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాడు? ఆయన అక్కడ దాంట్లో నుంచి ఇంకొక అడుగు ముందుకేసేసి, ఎక్కువ కాలం లేదు, ప్రధానమంత్రి మోడీ రెసిడెన్స్ నివాసంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి బద్దలు కొట్టే పరిస్థితులు అతి త్వరలో ఉన్నాయని చెప్పి ఆయన పబ్లిక్గా ఆయన మాట్లాడాడు. ఇది మోడీ కాదు కదా, దేశాన్ని, ప్రధానమంత్రి పదవిని మాట్లాడుతున్నారు. ఎన్నికైన దీన్ని కూల్చేసేటువంటి మిలిటరీ టేక్ ఓవర్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇంతకన్నా దేశద్రోహం అనేది ఇంకోటి ఉంటుందా? నాకు తెలియదు, మీరు చెప్పాలి ఏదన్నా ఉంటే. ఇంతకన్నా దేశద్రోహం ఉంటుందా? సామాన్యులు ఇదే మాట్లాడితే తీసుకెళ్లి బొక్కలో వేసేవాళ్ళు, అవునా కాదా? ఉపా చట్టం కింద ఎప్పుడో మూసి పారేసేవాళ్ళు. ఎంతో మందిని మూసేస్తున్నారు, చూస్తున్నాం. భావ స్వేచ్ఛ ఎక్కడుంది అక్కడ? వాళ్ళ వరకు వచ్చేసరికి వాడు దేశానికి వ్యతిరేకంగా, స్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి మనకు ఆ రైట్ ఉందని అంటున్నారు. మరి సల్మాన్ ఖుర్షీద్కి ఏ రైట్ ఉందండి? అంటే ఆయన వేరే కేటగిరీయా? సామాన్యులకు ఒక చట్టం అని చెప్పు, సల్మాన్ ఖుర్షీద్కి ఇంకొక చట్టమా? అంటే కనీసం ఆయనకి పశ్చాత్తాపం కూడా లేదండి. తర్వాత టీవీ విలేకరులు అడిగితే, మీరు ఇట్లా మాట్లాడారు కదా అంటే, నేను మాట్లాడిందంతా పబ్లిక్లో ఉంది, ఎక్కడా పశ్చాత్తాపం లేదు. అయినా కూడా ఆయన ఏం అంటానికి లేదు. మరి టీవీ చర్చల్లో నిన్న జరిగింది నాకు చూస్తే అసహ్యం వేస్తుంది. అంత సాఫ్ట్గా ఎందుకుంటున్నారో నాకు అర్థం కాదు. యాంకర్లు దాని గురించి అడగరు. ఇది దేశద్రోహం కాదని ఒక్కడ మాట్లాడలేదు.
ఈవెన్ బీజేపీ ప్రతినిధులు కూడా వచ్చిన వాళ్ళు కనీసం అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయట్లేదు. అంటే సల్మాన్ ఖుర్షీద్ ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా? సజ్జన్ సింగ్ వర్మ పైనుంచి దిగొచ్చాడా? కాంగ్రెస్ నాయకులైతే, లేకపోతే సుప్రీంకోర్టు అడ్వకేట్ అయితే, సీనియర్ అడ్వకేట్ అయితే ఆయనకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు అసలు ఇది. ఎందుకంటే ఆయన మొత్తం ఇవాళ జరగాల్సింది ఏంటండి? దేశం మొత్తం ఏం అడగాలి? ఇది నువ్వు మాట్లాడింది చాలా దారుణాతి దారుణమైన విషయం, దేశ ద్రోహం, ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదీసి మిలిటరీ టేక్ ఓవర్ చేయాలని పరోక్షంగా చెప్పావు కాబట్టి నిన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో సల్మాన్ ఖుర్షీద్ అండ్ సజ్జన్ సింగ్ వర్మని అరెస్ట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేయాలి. అవునా కదా? చెప్పండి, నాకు అర్థం కాదు. ఇందుట్లో రాజకీయాలు ఏంటి? ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం, దేశ భద్రతకు సంబంధించిన విషయం. వీళ్ళు మాట్లాడింది చిన్న విషయం కాదు కదా. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా కూడా భావస్వేచ్ఛ ఉందా వీళ్ళకని అడుగుతున్నాను నేను. ఇదే పని సామాన్యుడు చేస్తే ఒప్పుకుంటారా అని అడుగుతున్నాను. కాబట్టి ఒకటి, నా పాయింట్ ఒకటే, దేశం మొత్తం ఒక్కటై ముక్త కంఠంతో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయమని అడగాల. కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం దేశం మీద అభిమానం ఉన్నా చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు ఏమిచ్చారు స్టేట్మెంటు? మేము మేము దీనికి మాకు సంబంధం లేదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఎంత దారుణంగా మాట్లాడిందండి కాంగ్రెస్. అంటే ఆయన దేశంలో తిరుగుబాటు చేయమని పిలిపిస్తే వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి వదిలిపెట్టేస్తావా? కనీసం క్రమశిక్షణ తీసుకున్నావా? సస్పెండ్ చేసావా? ఏమీ చేయలేదు కాంగ్రెస్ నుంచి. ఇవాళ చేయాల్సిందేంటి కాంగ్రెస్ పార్టీ? లెట్ దెమ్ ఎక్స్పెల్ సల్మాన్ ఖుర్షీద్ అండ్ సజ్జన్ సింగ్ వర్మ. బహిష్కరించాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ పని చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద చిత్తశుద్ధి, ఆవిడ చెప్పిన దాంట్లో అర్థం ఉంటుంది. అంతేగాని మాకు సంబంధం లేదు అది ఆయన మళ్ళీ రేపొద్దు నుంచి ఆయన తీసుకొచ్చి పెట్టేస్తారు. ఎలా సాధ్యం ఇది? ఇది ఏ విధంగా దీన్ని ఆమోదిస్తాం? ప్రభుత్వం మాత్రం ఎందుకు ఊరుకోవాలి నాకు అర్థం కాదు. ఏంటి ఇంత చిన్న నిర్లిప్తత ఏంటి? ఇక్కడ మోడీనా ఇంకొక పక్కన పెట్టేసేయండి. ఏ ప్రభుత్వం అయినా సరే ఇటువంటి ప్రకటనలు ఇచ్చిన వాళ్ళని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టకపోయేటట్టయితే, ఇది ముందు ఇటువంటిది ఈ మొగ్గలే రేపొద్దున మానే ఆ రోజు దేశం విచ్ఛిన్నానికి దారితీస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు బద్దలవటానికి దారితీస్తుంది. కాబట్టి చెయ్యాల్సింది ఏంటంటే ఇది మొగ్గలను తుంచేయాలి ఇటువంటి వాటిని. మిగతా భావస్వేచ్ఛతోటి మోడీని విమర్శించినవన్నీ వేరు, ఇది వేరు. ఇది దేశాన్ని విమర్శిస్తున్నారు. పచ్చి మోడీ వ్యతిరేకతతోటి ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే దేశాన్ని వ్యతిరేకించేదాకా వెళ్ళారు. బంగ్లాదేశ్లో జరిగింది ఏంటి? భారత్కు దాన్ని అన్వయించటం ఏంటి? ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పటం ఏంటి? ఎన్నికైన ప్రధాని నివాసానికి వెళ్ళి దాన్ని బదలు కొట్టాలని చెప్పటం ఏంటి? అయినా కూడా ప్రభుత్వం మిన్నకుండటం ఏంటి? దేశ ప్రజలు దీని మీద మాట్లాడలేకపోవటం ఏంటి? కాంగ్రెస్ వాళ్ళని ఎక్స్పెల్ చేయలేకపోవటం ఏంటి? ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ దేశానికి ఇంకేముంది? ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.